నరసరావుపేటలో డిసెంబర్ నెల 12, 13, 14 తారీఖులలో మేరీ కట్స్ మెమోరియల్ సెంటనరీ టౌన్ బాప్టిస్ట్ చర్చ్ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్ ఎలీషా మున్నంగి, చర్చి అధ్యక్షులు బొమ్మా బాబు, విల్సన్ బాలసుందరం మాట్లాడుతూ ఈ నెల 12, 13, 14 తారీఖులలో ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తున్నామని, సుమారు 7 కోట్ల రూపాయలతో నూతన మందిరం నిర్మాణం చేపట్టామని తెలిపారు. సంఘంలో అందరూ కన్నీటి ప్రార్థనలతో వారి సహాయ సహకారాలతో ఈ మందిరాన్ని నిర్మించామని తెలిపారు. 12వ తారీఖున వినకొండ రోడ్లోని హార్ట్ కాంపౌండ్ వద్ద నుండి ర్యాలీగా బయలుదేరి చర్చి వద్దకు వస్తుందని తెలిపారు. 3 రోజులు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12, 13, 14 తేదీలలో ఈ ప్రతిష్ట ఆరాధనలు నిర్వహిస్తూ ఉండగా మరి నర్సాపేటలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ మాకు అన్ని విధాలుగా ఇచ్చారు. అటు ఆఫీసర్స్ కానీ, సమాజంలో ఉన్నటువంటి నాయకులు కానీ, అటు పొలిటికల్ గా ప్రభుత్వంలో ఉన్నవారు కానీ, ప్రజలు కానీ, మేము ఈ నిర్మాణంలో రోడ్లను ఉపయోగించుకుంటున్నప్పుడు కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నప్పటికీ కూడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి సపోర్ట్ చేశారు. మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తూ 12, 13, 14 జరిగే ఈ ప్రతిష్ట కార్యక్రమంలో మీ అందరినీ కూడా సంఘముగా ప్రేమతో మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మాతో కలిసి ఈ దేవుణ్ణి గణపరచడంలో మీరందరూ పాలు పొందాలని, ఈ ఆరాధన అనంతరం మేము ప్రేమతో ఇచ్చే ప్రేమ విందుల్లో కూడా మీరు పాలు పొంది, ఈ సంఘం గత 113 సంవత్సరాలుగా ఎంతో మందికి ఈ మందిరము ఆశీర్వాదాన్ని అందించింది. కష్టాల్లో ఉన్నవారు, సమస్యల్లో ఉన్నవారు, అనారోగ్యాలతో ఉన్నవారు, డిస్టర్బెన్స్ లో ఉన్నవారు వచ్చి దీవించబడిన ఈ మందిరం ఇంకా రాబోయే భవిష్యత్ తరాలకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించాలని కోరుతూ, మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. మేరీ కట్స్ మెమోరియల్ సెంటనరీ టౌన్ బాప్టిస్ట్ చర్చి, ఈ యొక్క చర్చికి ప్రస్తుతం ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. సంఘాధ్యక్షుడిగా నా పేరు బొమ్మ బాబురావు. ఈ యొక్క చర్చి గతంలో ఉన్నటువంటి చర్చిని విశ్వాసుల సంఖ్య విస్తారంగా పెరగటం మూలంగా 2014 దీన్ని ఇంకా విస్తరించాలనే దృష్టితో పునర్నిర్మాణం అంటే కొత్తగా చర్చి నిర్మించాలనే విశ్వాసుల అభిప్రాయాలతో 2015 నుంచి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం విశ్వాసులు ఇచ్చిన స్థాయికి మించిన దాతృత్వంతో, కన్నీటి ప్రార్థనలతో ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసుకోగలిగాం. మధ్యలో కరోనా టైంలో 2 సంవత్సరాలు నిర్మాణం ఆగింది. ఈరోజు ఈ నెల 12, 13, 14 తారీఖుల్లో ఈ యొక్క చర్చి ప్రతిష్ట కార్యక్రమం సంఘ విశ్వాసులతో, పెద్దలతో జరిపించాలని మా యొక్క సీనియర్ పాస్టర్ గారు అయినటువంటి మున్నంగి ఎలీషా గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం కూడా జరుగుతుంది. మేరీ కట్స్ మెమోరియల్ సెంటనరీ బాప్టిస్ట్ సంఘం నర్సరావుపేట. నా పేరు విల్సన్ బాలసుందరం. కన్స్ట్రక్షన్ కమిటీలో నేను ఎడిఫైస్ కన్వీనర్గా పనిచేస్తా ఉన్నాను. 12వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు ఈ సంఘానికి సంబంధించి డెడికేషన్ ప్రోగ్రామ్స్ ప్రారంభమవుతా ఉన్నాయి. దేవుడిచ్చిన భారం ఏంటంటే ఎవరి దగ్గర చేయి చాచకుండా విశ్వాసం మీద ఆధారపడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దీన్ని ప్రారంభించారు. విశ్వాసులకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంది. నిజంగా దేవుని కృప మీద ఆధారపడి సంఘ విశ్వాసులు దాదాపు 7 కోట్ల ఖరీదుతోటి ఈ సంఘాన్ని సొంత కష్టార్జితంతో నిర్మించుకున్నారు.